నమస్తే, నేనండి మీ యాపిల్ రామ్ లక్ష్మణ్ని. రామ్ లక్ష్మణ్లోనే రాము ఉంది. సో ఈరోజు శ్రీరామనవమి కదా, డెఫినెట్లీ చూపించాలి. మా పేరుతో ఉంది కదా, మరి ఈ పండుగ చేసుకోవాలి కదా. సో శ్రీరామనవమి చూస్తున్నారు కదా, పైన కింద చూడండి ఒకసారి. స్టెప్స్ చూపించు, పైకి చూపించు. సో పైన చూస్తున్నారు కదా, అందరూ ఎక్కలేకపోతున్నారు, అయినా కూడా ఈ ఎండలో వెళ్తున్నారు. సో విజయవాడ 1 టౌన్ సరౌండింగ్లో శ్రీరామనవమి చాలా అంటే చాలా ఘనంగా చేస్తారు. ఇటు పక్క కింద చూడండి ఒకసారి, కింద చూపించు. సో కింద కూడా చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. సో డెఫినెట్లీ ఈసారి శ్రీరామనవమికి డెఫినెట్లీ విజిట్. అమ్మ మీ పేరేంటి? ఓకే, ఏంటి శ్రీరామనవమి చాలా ఘనంగా జరిగేది కదా, కొండ ఎక్కుతారు, 1000 మెట్లు ఉన్నా కూడా ఈ లొకేషన్ ఎక్కుతారు. ఈ లొకేషన్ పేరేంటి అసలు? ఇదే శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ స్వయంగా శ్రీరాములు వారు ఓకే, దానికోసం సంవత్సరం ఈ కొండ ఎక్కుతున్నామంటే మా మోకాల నొప్పులు అయినా మేము లెక్క చేయం. ఆ రాముల వారికి కటాకర్షం కావాలని ఎక్కుతానే. అసలు కొండ చూడండి, అసలు కొండ చూపించు. చూసారు కదా, ఇక్కడ నుంచి చూడండి అంత లోయలాగా ఉంది, అయినా కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు పిల్లలు అందరూ ఏకవచనంగా పైకి ఎక్కుతున్నారు. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా జరిగింది శ్రీరామనవమి అన్నారు. ఇంత ఎండలో కూడా చాలా మంది. ఇంకా ఇప్పుడు పర్వాలేదండి, ఇది వరకు అయితే మెట్లు కూడా ఉండేవి కావు, అలా కూడా ఎక్కాము. గతంలో మా అనుకున్న కోరికలని చూసారు కదా, శ్రీరామనవమి అంటే చాలా ఘనంగా జరుగుతుంది. బుడ్డోడు చూడండి జెండా పెట్టుకుని వచ్చేసారు. సో ఏంటి తమ్ముడు ఎంత ఫాస్ట్గా వస్తున్నావు? పై కాలంపులు వస్తున్నాయా? రావట్లేదా? ఏ జెండా పట్టుకున్నావు, నా పవర్ ఉందా? ఓకే, సూపర్, థ్యాంక్ యూ.